మేడం చెయ్యి మీద పచ్చబొట్టు ఏదో కనిపిస్తుంది తీయండి. అవును. ఏంటి మేడం అది ఎప్పుడు వేసుకున్నారు ఏంటి? నేను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వేసుకున్నానండి. ఈ సంఘటన జరిగిన తర్వాత వేసుకున్నాను. ఈ జ్ఞాపకార్థం అలా ఉండని ఎప్పుడు వెంటనే అనిపించింది. అంటే మీతోనే ఎప్పుడు ఉన్నట్టు ఫీల్ అవుతారు? ఇప్పుడు నాతోటే ఉన్నాడని ఫీల్ అవుతున్నాను. ఏదో ఒక సందర్భం వచ్చిందని అధైర్యపడొద్దు అంటే ఒకసారి నాకు సాయి చూస్తే సాయి ఓపిక గుర్తుకొస్తుంది. ఖచ్చితంగా ధైర్యంగా ముందుకెళ్ళని చెప్పినట్టు అనిపిస్తుంది. అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ కావచ్చు బహుశా ఒక సందర్భంలో అలా ఇచ్చి ఇలా అతి తొందరగా ఇలా జరగడం అనేది ఒక డిఫికల్ట్ సిచ్యువేషనే కావచ్చు. కానీ దాన్ని కూడా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానండి. నేను అలా ఇదేదో జరిగింది, ఇది ఇచ్చారు, ఇది ఇవ్వడం వల్ల నేను బాధ్యతల్లో ఉన్నాను, ఆ బాధ్యతలను చూసుకుంటూ రేపు రాజకీయాల్లో ముందుకు వెళ్దాం అనుకున్నాను. లేదు ఏదో అని నేను ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనప్పటికీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్నిసార్లు కింద పడ్డా అంతిమంగా మాత్రం సాయి అనుకున్నది చేసే వరకు మాత్రం నేను కొట్లాడతండి. ఒడిదొడుకులు అన్నారు కదా, సాయితో పెళ్ళి మీది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లో ఉంది కదా మేడం, అప్పుడు కూడా చాలా సవాళ్ళు ఎదురయ్యాయి? ఎదురయ్యాయి, కాకపోతే పర్లేదండి. ఇంట్లో అన్ని రకాలుగా మాట్లాడి ఒప్పించే పెళ్లి చేసుకున్నాము. ఇంకా సహజం కదా, మరీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో చాలా మందికి ఎదురయ్యేంత బలమైన సమస్యలు అయితే ఏమి ఎదురు కాలేదు. ఎందుకంటే బయట ఇంకా భిన్నంగా చూస్తున్నాం కదా కొన్ని చోట్ల, పెద్ద పెద్ద బెదిరింపులు ఇంకేవో అటువంటి సమస్యలు అయితే ఏమి ఎదురు కాలేదు. ఎపిసోడ్ కూల్గానే అయిపోయిందా? అంత కూల్గా కాలేదు, అట్లని మరి అంత అదిగా హార్డ్గా కూడా లేదు, కొంచెం కష్టమైంది, బట్ ఒప్పించాం. ఓకే. ఎన్నేళ్ళ జర్నీ మేడం మీరు సాయి? 2003 నుంచి నాకు సాయి పరిచయం అండి. 2002 ఎండింగ్ నుంచే, బట్ ఇంకా చెప్పుకుంటే 2003 నుంచి అనుకోవచ్చు. 3 నుంచి ఇంకా జీవితాంతం. ఓకే. ఎలా ఉన్నారు మేడం? పిల్లలు ఎలా ఉన్నారు? ఏం చదువుతున్నారు? బాబు 5th క్లాస్ చదువుతున్నాడు, పాప 2nd క్లాస్ చదువుతుంది. ఉన్నారండి, గుర్తు చేస్తారు అప్పుడప్పుడు ఇలా జరిగిందని, ఇదని, అదని. అంటే జరిగింది అనే దానికంటే ఇంకా రాడా అనేది గుర్తు చేసుకుంటుంటారు. అప్పుడప్పుడు ఏడుస్తుంటాం, ఫీల్ అవుతుంటాం. ఇంక ఇవన్నీ సహజమే కదా. మీ పొలిటికల్ భవిష్యత్ మీద మీకు ఎలాంటి ధైర్యం ఉంది మేడం, కాన్ఫిడెన్స్? ఫస్ట్ నన్ను నేను నమ్ముకున్నానండి. సెకండ్, నాకు ధైర్యం ఇచ్చే వాళ్ళు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. నాకు సలహాలు ఇచ్చే ఆత్మీయులు కూడా ఉన్నారు. ఖచ్చితంగా రాజకీయాల్లోనే ఉండామని డిసైడ్ అయ్యాను కాబట్టి భవిష్యత్తు నా ఆత్మీయులు అందరూ నిర్ణయం తీసుకొని రాజకీయాల్లో బలంగా కొట్లాడతానండి. అది ఇప్పటి వరకైతే సాయి తదనంతరం బయటకు వచ్చిన రజనీగా అందరికీ పరిచయము. ఇక మీదట నాదైన మార్కు నేను వేసుకుంటాను రాజకీయాల్లో, అది మాత్రం ఖచ్చితంగా. సరే, రాష్ట్రంలో రాజకీయాలు భిన్నంగా మారి ఉండొచ్చు, కానీ నేను రాజకీయాల్లో నాదైన ముద్రను మాత్రం నేను వేసుకుంటాను. అంటే రాజకీయాలని వేరుగా చూడాలి, ఉద్యమకారుల్ని వేరుగా చూడాలనేది అంటే ఆఫ్ కోర్స్ కరెక్టే. కాకపోతే సాయిలో రెండు ఉన్నాయి, రెండు సైడ్ల పదను అన్నట్టు, లేకపోతే ఒక కాయిన్ కి రెండు సైడ్ల అన్నట్టు ఈయనకు ఉద్యమ నేపథ్యము ఉంది, ఆ తర్వాత రాజకీయంగా పార్టీతో కలిసి జర్నీ చేసింది ఉంది, అట్లా రెండు సైడ్ల ఉన్నాయి. మరి ఆయన ఏ కోణంలో చూస్తున్నారో తెలియదు కదా మనకు. బహుశా వాళ్ళకుండే పరిధులు, వాళ్ళకుండే పాలసీలు, లేకపోతే పార్టీ విధి విధానాలకు అనుగుణంగానే జీవో ఇష్యూ చేశారని నేను అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఉద్యమకారుల పట్ల చాలా సానుకూలంగా వ్యవహరిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ డిఎస్పీ నళిని గురించి కూడా ప్రస్తావించారు. అలాగే చాలామంది ఉద్యమకారులు ఎక్కడున్నారో వాళ్ళందరికీ తగిన న్యాయం చేస్తాను, వాళ్ళ సమాచారం కూడా తీసుకోండి అని చెప్తూనే, మరోవైపు తను విడుదల చేసిన జీవో ద్వారా ఈ రజనీ గారు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్గా ఆమె ఉపాధి కోల్పోయారు. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎలా ఆలోచిస్తారు? ఉద్యమకారులుగా ఆలోచిస్తారా, లేకపోతే ఒక పార్టీకి లింక్ పెడతారా? అంటే వీళ్ళు ఎలా ఉండబోతుంది వీళ్ళ భవిష్యత్ అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే రజనీ గారు చెప్పేది ఏంటంటే తాను ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోనే కొనసాగుతానని ఆమె చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. నమస్తే మేడం. ఓకే అండి.